హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. అండ్ న్యూ ఇయర్ ప్రిపరేషన్స్గా కొన్ని ప్లానర్స్ తీసుకున్నాను, వాటి గురించే నేను మీతో షేర్ చేస్తా. ఎస్ లాస్ట్ వీడియోలో ప్లానర్ కొనలేదు అని చెప్పాను, కానీ అమెజాన్లో ఈ ప్లానర్ చూసిన తర్వాత నాకు కావాలి ఈ ప్లానర్, సో బ్యూటిఫుల్ అన్నట్టు అనిపించి ఇది ఒకటి తీసుకున్నాను. తర్వాత ఒక డిఐవై ప్లానర్ కూడా చేశాను, అది కూడా నేను మీతో షేర్ చేస్తాను. చాలా చాలా ఈజీ అనమాట. ఏదైనా స్టార్ట్ చేయడమే కష్టం. స్టార్ట్ చేసి ఒక గంట సేపు మనం కాన్సన్ట్రేట్ చేస్తే చేయలేదంటూ ఏం లేదు. మీకు కనుక డిఐవైగా ప్లానర్స్ కొనాలి అనుకుంటే పింట్రెస్ట్లో బోల్డ్ అన్ని ఫ్రీ టాంప్లెట్స్ ఉంటాయి, వాటిని తీసి మీరు ప్లానర్ చేసుకోవచ్చు. నేను దగ్గర నుంచి చూపిస్తాను. వీటితో పాటుగా క్లాస్మేట్స్లోని అట్ట మీద మన ఓన్ ఫోటో వేసుకునే ఆపర్చునిటీ కూడా ఉందంట. నాకు కూడా అసలు దీని గురించి తెలియదు. ఇన్స్టాగ్రామ్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తేను అది చూసి నేను ఆర్డర్ చేశాను. అవి 13th or 14th వస్తాయంట. అప్పుడు వచ్చిన తర్వాత నేను మీతో గ్యారంటీగా షేర్ చేస్తాను. సో మనం ప్లానర్స్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుంటే ఏంటి బెనిఫిట్ అంటే, మనకి ఎలాంటి టాంప్లెట్స్ నచ్చితే అలాంటివి మనం ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. 4 తీసుకోవచ్చు, లేదంటే ఒక మంత్ కోసమో ఒక వీక్ కోసమో తీసుకోవచ్చు. పేపర్ వేస్ట్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే నా పాత ప్లానర్స్ నేను కంప్లీట్గా యూజ్ చేయలేదు అనమాట. అండ్ చిన్న గళ్ళు ఉంటాయి కాబట్టి నార్మల్ రఫ్ బుక్ లాగా నార్మల్ స్క్రిప్ట్లు రాయడానికి వీటికి కూడా మనకి యూజ్ చేయడానికి అవ్వదు. సో అందుకోసం ఈసారి ఇలా చేశాను. వీటితో పాటు నేను 3 నోట్బుక్స్ ఆర్డర్ చేశాను. అవి వచ్చిన తర్వాత నేను మీకు షేర్ చేస్తాను వాటి గురించి. అండ్ తర్వాత మై ఫేవరెట్ యూనిబాల్ పెన్స్ ఒక 3 తీసుకున్నాను, బ్లాక్, రెడ్, బ్లూ. కొంచెం సెల్ఫ్ మోటివేషన్కి బాగా పనికొస్తాయి అన్నమాట. సో సరదాగా అనిపిస్తుంది. కొత్త బుక్స్, కొత్త ప్లాన్స్. ఓన్లీ స్టూడెంట్గా ఉన్నప్పుడే కదా మనకి ఇయర్ స్టార్ట్ అయిన వెంటనే కొత్త బుక్స్, కొత్త పెన్స్ చూస్తే ఎంత హ్యాపీ వచ్చేస్తుందో. పెద్ద అయిపోయిన తర్వాత, మమ్మీలు అయిపోయిన తర్వాత మన కోసం మనం ఏం కొనుక్కోం కాబట్టి ఇలాంటి చిన్నవి కొనుక్కుంటూ ఉంటే మస్తుగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఈరోజు వ్లాగ్లో నేను ఒక టమాటో సూప్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎంత యమ్మీ అంటే అంత యమ్మీ అనమాట. సూపర్ యమ్మీ ఉంది. మెయిన్లీ ట్రైన్లో తింటాం చూడండి, సేమ్ అలా ఉంది. అండ్ సూపర్ హెల్తీగా కూడా ఉంది. సో తప్పకుండా ఆ సూప్ ట్రై చేసి మీరు ఎవరైనా ట్రై చేస్తుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, ఓకేనా? ఫస్ట్ మనం ప్లానర్లు చూపిస్తాను, దాని తర్వాత సూప్ చూద్దరు కానీ, ఓకేనా? చలో లెట్స్. ఫస్ట్ ఇది వచ్చేసి 1 day at a time అంట. ఇది వచ్చేసి అరౌండ్ 400 ఎంతో పడిందండి నాకు. చూడ్డానికి అయితే ఇలా ఉంది, లైక్ లీవ్స్, పింక్ ఈ థీమ్లో ఉంది. అండ్ ఇది స్టార్టింగ్. తర్వాత లోపల వచ్చేసి ఇలా ఉంటుంది. తర్వాత ఇలా, దాని తర్వాత ఇలాగ ఖాళీ పేపర్ ఉంటుంది అనమాట. నాకు ఇది ఎక్కువ నచ్చిందండి, ఎందుకంటే ఇది ఎంత కావాలంటే అంత రాసుకోవచ్చు. వాళ్ళు బాక్సులు చేయలేదు కాబట్టి నాకు ఇది అనిపించింది. అండ్ ఇమాజిన్ ఇలాంటివన్నీ మంచి కోట్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. రకరకాల ఎవ్రీ మంత్ ఒక బ్యూటిఫుల్ కోట్ ఉంటుంది. ఇవి చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. సో చూసారా, 400 రూపీస్కి చాలా బాగుంది అనిపించింది. వీటి లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలి అనుకుంటే మీరు చెక్ చేయొచ్చు. నథింగ్ స్పాన్సర్ అండి, జస్ట్ నాకు ఎక్కువ నచ్చిందని నేను మీతో షేర్ చేస్తున్నాను అంతే. అండ్ దాని తర్వాత డిఐవైది వచ్చి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది కలర్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు కావాలి అనుకుంటే, కానీ కలర్ ప్రింట్ ఎక్కువ కాస్ట్లీ అని చెప్పి నేను బ్లాక్ అండ్ వైట్లో ప్రింట్ చేశాను. ఇది నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఛానల్ నుంచి. తిను నాకు హసల్ పోస్ట్ ద్వారా పరిచయం అయిందనమాట. లైక్ ఈ అమ్మాయి గురించి నాకు తెలిసింది, ఇలా ఒక ఛానల్ ఉంది, చాలా ప్రొడక్టివిటీ గురించి ఇలాంటి వాటిలన్నిటి గురించి ఈ ఛానల్ చాలా ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో మీరు కావాలి అనుకుంటే ఈ ఛానల్ని సెర్చ్ చేసి మీరు చూడొచ్చు. ఇది తాను క్రియేట్ చేసిన ప్లానర్ అనమాట. కింద నాకు డౌన్లోడ్ది చేసుకోవచ్చు అని చెప్తేను నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఇది కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇవన్నీ లైట్ గ్రీన్ కలర్లో టింట్లో అంత బ్యూటిఫుల్గా ఉంది. బట్ నేను బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నాను అనమాట. సో దాని తర్వాత ఇది వచ్చేసి ఇలా గోల్స్ అనమాట. వాట్ డూ యూ వాంట్ టు అకాంప్లిష్, గోల్స్, హ్యాబిట్స్ బుక్. ఇది మంత్లీ స్ప్రెడ్ అనమాట. దాని తర్వాత ఇది డే వైజ్కి టాప్ 3 గోల్స్ ఏంటి, షెడ్యూల్ ఏంటి, గ్రేట్ఫుల్ ఫర్, మూడ్ టుడే, డైలీ హ్యాబిట్స్, ఇలాగా బుక్ అంతా అనమాట. ఇది నాకు ప్రింట్అవుట్ అన్నీ తీయించడానికి అరౌండ్ 400 ఎంతో పడింది. సో కావాలి అనుకుంటే చేసుకోవచ్చు.
ఇవే కాకుండా మీరు క్యాన్వాలో కూడా వెళ్ళి బోల్డ్ అంతా చేసుకోవచ్చు అనమాట. అక్కడ కూడా బోల్డ్ అండ్ శాంపుల్స్ ఉంటాయి, చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క రోజు కోసం ఒక్కొక్కటి కూడా చాలా చాలా మీకు పువ్వులు వేసుకోవచ్చు, ఆకులు వేసుకోవచ్చు, మీకు ఏం కావాలో అవన్నీ చేసుకోవచ్చు క్యాన్వాలో. క్యాన్వా మీద మంచి పట్టుంటే మాత్రం ఈ రోజుల్లో మార్కెట్లో చాలా వాల్యూ ఉంటుంది. వాళ్ళు రకరకాల చీజుల మీద లైక్ కాంటెంట్ క్రియేటర్స్ వీళ్ళందరూ క్యాన్వాని చాలా యూజ్ చేస్తున్నారు. సో మీరు అక్కడ కూడా ట్రై చేయొచ్చు. టమాటో సూప్ రెసిపీ వచ్చేస్తుంది, చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా? మళ్ళీ రేపు ఇంకో బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి. కోవిడ్ కేసెస్ మళ్ళీ చాలా పెరిగిపోయాయి అంట. సో బీ వెరీ 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 కేర్ఫుల్. లోపల ఎక్కువ భయం వేసి వస్తుంది తెలుసా. భయం ఎందుకు అంటే లైక్ ఇది చెప్పడానికి కుదరదు, చెప్పడానికి అవదు, అలా అలా అదొక రకమైన మెంటల్ టార్చర్. ఓకేనా? బాయ్. సూప్ది ఫైనల్ రిజల్ట్ ఇదనమాట. ఇది నచ్చితే మీరు రెసిపీ మొత్తం చూస్తారని క్లిప్ నేను యాడ్ చేశాను. టమాటోలు మంచిగా పండినవి రెడ్గా ఉన్నవి ఒక 5-6 తీసుకోండి, ఎక్కువ అక్కర్లేదు. వాటిని మూడికలు అన్నవి తీసి పక్కన పెట్టేయాలన్నమాట. మూడికలు మంచివి కావంట, ఎవరెవరు మంచివి కావంటారు, ఎవరెవరు పర్లేదు అంటారు, అదేంటో మరి మరి మీ ఇష్టం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు అంటారు, బట్ తెలియట్లేదు అనమాట. ఒక్కొక్క రీసెర్చ్ ఒక్కొక్కటి చెప్తుంది. ఇప్పుడు మంచిది అన్నది వారం తర్వాత చెడ్డది అంటుంది, ఇప్పుడు ఇది తింటే మంచిది వారం తర్వాత కాదు. సో అలా రకరకాలుగా నడుస్తుంటే ఏ మినిట్కి ఏది బాగా అనిపిస్తే అది చేసేద్దాం. తర్వాత ఈ టమాటోలు అన్నింటినీ కచ్చాబచ్చాగా కట్ చేసుకోవాలండి, ఏం పెద్దగా కట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఎలాగా కుక్కర్లో పెట్టేస్తాం కదా, అందుకోసం అనమాట. అండ్ నేను మొన్న ఈ కుక్కర్ గురించి చూపించినప్పుడు ఏదో రెసిపీలో ఈ కుక్కర్ చూపించినప్పుడు ఎవరో అన్నారు, అల్యూమినియం కుక్కర్ ఎందుకు వాడుతున్నారు, ఇది మంచిది కాదు, స్టీల్ది కొనుక్కోండి అనేసి. స్టీల్ది ఉందండి, దాని వాషర్ ఏదో పోయి దానివల్ల వాడట్లేదు అనమాట. సో టమాటో సూప్ విషయానికి వచ్చేస్తే, టమాటో సూప్లో టమాటో కొంచెం నూనె యాడ్ చేసుకుంటాం, దాంట్లో టమాటోలు యాడ్ చేసుకుందాం, దాంట్లో ఒక జింజర్ ముక్క, 2 ఎల్లుల్లిపాయలు, కొన్ని మిరియాలు, దాని తర్వాత కొంచెం కారం, కొంచెం పంచదార యాడ్ చేయాలన్నమాట. వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత ఒక బోల్డన్ని క్యారెట్లు కూడా యాడ్ చేసేయండి. వింటర్ సీజన్లో క్యారెట్లు తింటే ఒంటికి చాలా మంచిది. అప్పుడు మనకి ఒంటిలో మంచిగా వేడి కూడా ప్రొడ్యూస్ అవుతుందంట. మరి ఏంటి ప్రొడ్యూస్ అవుతుందో నాకు తెలియదు, కానీ మొత్తానికి క్యారెట్స్ ఈ టైంలో మంచివి వస్తాయి. అండ్ నార్త్ సైడ్ ఈ టైంలో క్యారెట్ హల్వా ఇవన్నీ చాలా ఎక్కువ తింటూ ఉంటారు, ఏదో మంచి ఉండే ఉంటుంది కదా, అందుకోసమే తినమన్నారు కదా. సో దాని తర్వాత వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టండి అండ్ విజిల్ పెట్టండి. ఒక 4 విజిల్స్ అయితే బాగుంటుంది అనమాట. తర్వాత కొన్ని బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను, వైట్ బ్రెడ్ ఉంటే వైట్ బ్రెడ్ కూడా చలేగా. వాటిని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. మా ఆయనకి రైల్వే స్టేషన్లో అయితే, ట్రైన్లో అయితే వాళ్ళు డీప్ ఫ్రై చేసేస్తారనమాట బ్రెడ్ పీసెస్ని. మనంత ఓపిక్గా ఎవరు చేస్తారు, డీప్ ఫ్రై చేస్తే 1 మినిట్లో పని అయిపోద్ది. బట్ మనం అలా కాదు, జస్ట్ బటర్లోని కొంచెం బటర్ యాడ్ చేసి షాలో ఫ్రై చేస్తాం. లాస్ట్ టైం బటర్ సాహిల్ యూస్ చేశాడనమాట, లైక్ లాస్ట్ టైం యూస్ చేసింది. వాడు అది ఎలా బటర్ తీసాడో కానీ పేపర్ అంతా బటర్ అయిపోయి భలే విచిత్రంగా దాన్ని ఎలాగా తీయలేకపోతున్నట్టు అయిపోయిందనమాట. సో నేనేం చేశానంటే బటర్ పేపర్ని ఉల్టా చేశాను, ఉన్న లాస్ట్ డ్రాప్ బటర్ కూడా ప్యాన్లోకి వచ్చింది. ఐడియా బాగుంటే మీరు కూడా పాటించండి. తర్వాత ఈ బటర్లోని మనం ఆ బ్రెడ్ పీసెస్ అన్నిటిని వేసేద్దాం. చాలా లో ఫ్లేమ్లో పెట్టాలి. మీ గ్యాస్లో ఎంత లో అయితే అంత లోలో పెట్టుకుంటే ఆ బటర్లోని మెల్లిగా ఆ బ్రెడ్ అనేది సోక్ అయ్యి ఒక సైడ్ క్రిస్పీగా అవుతుంది. ఇది కొంచెం టైం పడుతుంది, ఇవతల వైపు మనం ఈ సూప్ అంతా చేసేలోపు ఒక 5-6 నిమిషాలు పడుతుంది అనమాట. మార్చకూడదు అస్సలు, జస్ట్ క్రిస్పీగా చేసుకోనమాట. తర్వాత నేను గ్యాస్ ఆపుసాను, ఆ ప్యాన్ అలాగా వేడిగా ఉంది కాబట్టి అవతల సైడ్ కూడా అలాగే అయిపోద్ది అనమాట. తర్వాత మంచిగా తీసి పక్కన పెట్టేసుకోండి. వన్ సైడ్ ఎంత క్రిస్పీగా ఎంత బ్యూటిఫుల్గా అయ్యాయో కదా. మీకు ఏది ఇష్టమా సూప్లోని, ఇవి లేదంటే సగ్గుబియ్యం వడియాలు ఉంటాయి చూడండి, అవి సూప్లో మిక్స్ చేసుకుంటే కూడా చాలా యమ్మీ ఉంటాయి. మేము చిన్నప్పుడు ఈ వింటర్ సీజన్ అంటే ఎక్కువ సార్లు ఇవే తినేవాళ్ళం. మూత ఫుల్గా పెట్టకూడదు, మూత ఫుల్గా పెడితే మళ్ళీ ఆవిరి పట్టేసి మెత్తగా అయిపోతాయి అన్నమాట. అందుకోసం కొంచెం గాలి ఆడేటట్టు చేయాలి. అండ్ మన సూప్ అనేది రెడీ అయిపోయింది, దీన్ని స్ట్రెయిన్ చేసుకుందాం. స్ట్రెయిన్ చేసుకుని ఒక పెద్ద గిన్నె తీసుకోండి, ఆ గిన్నెలోనే వేసుకుంటాం అనమాట. తర్వాత ఎంతవరకు అయితే అంతవరకు ఇలాగా గట్టిగా గరిటతో నొక్కేద్దాం. సో మనం ఇందులో తేజ్‌పత్రి, ఇలాయచీ ఇలాంటివి ఏమైనా యాడ్ చేసినట్టయితే వాటిని ఇక్కడ తీసేయాలి. బట్ మనం తేజ్‌పత్రి యాడ్ చేయలేదు, మనం యాడ్ చేసిందల్లా జింజర్, ఎల్లుల్లిపాయలు, మిరియాలువే.
సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటే ఇలాచీ కూడా వేస్తారంట. పెద్ద ఇలాచీలు ఉంటాయి కదా! అదొకటి వేస్తారు. ఆ ఫ్లేవర్ రావడానికి అనమాట. దాని తర్వాత కొంచెం ఇలా నొక్కేస్తాము. అవన్నీ ఎళ్ళిపోతాయి. ఇది మిగిలింది కదా! దీన్ని మొత్తం మనం మిక్సీలేసి గ్రైండ్ చేసేసుకుందాం. సో, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం మిరియాలతో పాటు గ్రైండ్ చేసుకుంటాం. ఎలాగో మళ్ళీ కోవిడ్ వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ మొదలెట్టాలి గదా! మనం అన్నీ. కషాయాలు తాగడం, స్టీమ్ పట్టడం, నో కోల్డ్ డ్రింక్స్, నో ఔట్‌సైడ్ వాటర్ ఇవన్నీ మళ్ళీ మొదలెట్టియాల్సిన టైం అన్నది వచ్చేసిందనమాట. సో, పండగలకి చాలామంది ఊర్లెళ్ళిపోతున్నారంట. టీవీలో చూపించారు. సో, వెళ్తున్నారు. జాగ్రత్తగా వెళ్ళండి ఎవరెళ్తున్నారో. మాస్కులు అస్సలు తీయకండి. అండ్ ఏం చెప్తాను మేమైతే ఎళ్ళట్లేదు. ఎక్కడికి ఎళ్ళదలుచుకోలేదు. జాగ్రత్తగా ఇంట్లోనే ఉండాలి. థర్డ్ వేవ్‌ని కూడా వాటెవర్ ఈ ఈ ఈ ఇది కూడా థర్డ్ వేవ్ అని అంటున్నారు. మరి చాలామంది తెలీదు. ఒకవేళ థర్డ్ వేవ్ అయితే దీన్ని కూడా మనమందరం గట్టిగా ఎదుర్కోగలగాలి అని దేవుడికి ప్రేయర్ చేద్దాం. ఇంకేం చేస్తాం చెప్పండి. అండ్ ఇందులోని వేరేగా మీరు మిరియాలు ఇవన్నీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిరియాలు ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి ఏస్తాం కాబట్టి బోలెడంత ఘాటు అన్నది వస్తదనమాట. లాస్ట్‌లో కొంచెం పంచదార యాడ్ చేశానండి. అన్నీ పులుపే కదా ఉన్నాయి. కొంచెం పంచదార యాడ్ చేస్తే ఆ రైల్వే క్యాంటీన్‌లో తినే టేస్ట్ వస్తదనమాట. అదలాగా కొంచెం పుల్లగా, కొంచెం స్వీట్‌గా, కొంచెం క్రీమీగా, కొంచెం పెప్పరీగా ఉంటది. అలా అనమాట. తర్వాత దీంట్లోని నేను యాడ్ చేస్తున్నాను ఒక 1 స్పూన్ క్రీమ్. ఎక్కువ యూజ్ చే ఎక్కువ క్రీమ్ పర్వాలేదు అనుకుంటే తినొచ్చు. కొంచెం క్రీమ్ యాడ్ చేయండి. నేనిక్కడ వెజిటేరియన్ బ్రాత్ పౌడర్ అన్నది ఒకటి తీసుకున్నాను. లాస్ట్ టైమ్ మ్యాగీది చికెన్ బ్రాత్ క్యూబ్స్ తీసుకున్నాను. బట్ అది నాకస్సలు నచ్చలేదు. ఈ వెజిటేరియన్‌ది చాలా టేస్టీగా ఉంది. తర్వాత నేను యాడ్ చేశాను కొంచెం మిల్క్ క్రీమ్. తర్వాత మంచిగా ఈ బౌల్స్ నేను తీసుకున్నాను ఐకియాలోనండి. వెరీ బ్యూటిఫుల్ బౌల్స్ చాలా చాలా బాగున్నాయి. నేను మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో ఎందులో అయినా చూపిస్తాను. చూపించాను కదా! ఇంకేం చూపిస్తాం. అదే బాగున్నాయి అని చెప్తున్నాను. ఐకియా ఎళ్ళినప్పుడు పర్చేజ్ చేసుకోండి. సెట్ ఆఫ్ 4 అనమాట. దాంట్లో ఒక 2 బ్రెడ్ పీసెస్ ఏసుకొని మీద మరి కొంచెం క్రీమ్ ఇలా స్ప్రెడ్ చేసుకొని తింటే మజా వచ్చేస్తదనమాట. తప్పకుండా ఈరోజు ట్రై చేయండి. టమాటో క్యారెట్ సూప్. నన్ను ట్యాగ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మస్ట్ ట్రై. చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇట్స్ వెరీ హెల్తీ కూడా. మనం ఏమి వేయలేదు కదా పెద్దగా ఆయిల్ అవంటి. అండ్ మంచి వెజిటేబుల్స్గా బాగుంది. ఈ చల్లని ఈవినింగ్లో వేడి సూప్ చాలా చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట. మన బాడీకి కూడా మంచిగా వాటర్ కాంటెంట్ ఎక్కువ వెళ్తుంది. సో మస్ట్ ట్రై రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పుడు టాటా బై బాయ్. జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి.